రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్ ఎన్నికల్లో మొదటి దఫా ఎన్నికలు అయిపోయినాయి. 152 నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగాయి, 16 జిల్లాలకి. కాకపోతే బెంగాల్ గురించి ఆలోచించేటప్పుడు మనం ఎవరు గెలుస్తారనేది కాదు, ఎలా ఎన్నికలు జరిగినాయి అనేదే ఇంపార్టెంట్. హింస లేకుండా, అంటే అసలు లేకుండా లేదు, తక్కువ హింసతోటి ఎన్నికలు జరిగిన 2026. ఇంతకుముందు ఎన్నికలతో పోల్చినప్పుడు అతి తక్కువ హింసతోటి ఎన్నికలు జరిగాయి. అంటే ప్రజాస్వామ్యం గెలిచింది. అసలు ఏమిటిది? 2 లక్షలకు పైగా పారామిలిటరీని దించాల్సి వచ్చింది. అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు అన్నమాట. వాళ్ళు 100% వెబ్ కాస్టింగ్, 100%. ఏదో కొన్ని బూతులు కాదు, 100% వెబ్ కాస్టింగ్, సర్వైలెన్స్ కూడా ఎనేబుల్డ్. చాలా పెద్ద ఖర్చు కూడా చాలా ఎక్కువ జరిగి ఉంటుంది. సో విభిన్నంగా, అంటే గత 2-3 దఫాల ఎన్నికల్లో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలు ఎప్పుడూ రికార్డు స్థాయిలో, ఏ రాష్ట్రంలో జరగనన్ని స్థాయిలో జరిగింది. అంటే ఇదేదో ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎన్నికలు ప్రశాంతంగా జరపటానికి. అప్పటికే కొన్ని చోట్ల జరిగినాయి, ముర్షిదాబాదు, ఉత్తర దినాజ్పూరు, ఇంకేదో దక్షిణ దినాజ్పూరు, కూచ్బిహార్, కొన్ని అసన్సోలు జరిగినాయి. అంటే అదవరగిటితో పోలిస్తే ఇది పెద్ద లెక్కలది కాదు. అందుకని ప్రతి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. 93% పైగా ఓటింగ్ జరిగింది, 93% పైగా. మీరు 3.60 కోట్ల మంది ఓటు వినియోగించుకున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇదేదో ఎస్ఐఆర్ ద్వారా. ఎస్ఐఆర్ కరెక్టే, ఎస్ఐఆర్ దీనిది ఏం జరిగింది, ముందు ఫస్ట్ 2 ఫేజెస్లో జరిగింది ఎస్ఐఆర్. ఫ్యాంటమ్ ఓటర్స్ అంటే మీకు ఈ చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ తీసేశారు. రెండో దఫా ఇది అసలు అనుమానం ఉన్న వాళ్ళ మీద డాక్యుమెంట్స్ దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని 27 లక్షల మందిని పక్కన పెట్టారు. ఒక్కటి జనం మర్చిపోతున్నారు, చేసింది ఇది ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం కాదు, చేసింది న్యాయ వ్యవస్థ, జడ్జీలు. కాబట్టి తొందరపడి అప్పీల్ రాలేదని అనుకోకూడదు, అసలు చేసిందే జడ్జీలు. ఇది జనరల్గా అప్పీల్ స్టేజ్లో జడ్జీలకు వెళ్తుంది, ఈసారి ఎడ్యుకేషన్ స్టేజ్లోనే జడ్జీలు చేశారు. సో ఇది అప్పీల్ కాలేదు అంటున్నారు. ఆల్రెడీ జడ్జీలు అవి పరిశీలించి అనర్హులను ప్రకటించినటువంటిది ఆ 27 లక్షలు. అయినా అప్పీల్ జరుగుతాయి టైంతో. అది జరగాలంటే, అంటే ప్రభుత్వం చేసిన పని ఏంటంటే మమతా బెనర్జీ ఎట్లా కోట ఎస్ఐఆర్ని ఆపాలి అనేది. చివరిలా కూడా అస్త్రం ప్రయోగించింది కోర్టుల దగ్గర. ఏంటంటే ఇంకా అప్పీల్స్ పూర్తి కాలేదు కాబట్టి 27 లక్షలను ఎలో చేయండి. అది వాళ్ళ అసలు ఉద్దేశం. అది దొంగ ఓటర్లందరినీ ఎలో చేయాలనేది. అది నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్, థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు మిగతా పనులను వదిలిపెట్టి ప్రతిరోజు వాదనలు. చాలా వరకు వాళ్ళు చెప్పింది వింటూనే ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి, నిష్పక్షపాతంగా జరగటానికి కావలసిన అధికారాలను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటంలో ఎక్కడ తల్పటాయించాలి సుప్రీంకోర్టు. అందుకనే ఈ 2 రాజ్యాంగ వ్యవస్థలు కలిసే ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాయి. ఇక ఓటింగ్ నేను చెప్పానుగా, 93% ఓట్లంటే ఒక్కటే గుర్తుకొస్తుంది నాకు, 2011లో ఓ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఇప్పటికీ అదే హైయెస్ట్, 86%. ఇప్పటికీ ఈసారి 93%, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్ఐఆర్లు అన్ని తీసేసినా కూడా ఇది దానికన్నా ఎక్కువే ఉంటుంది. అది దీంట్లో ఉన్న ఈ ఎన్నిక మరో నిశ్శబ్ద విప్లవంగా వచ్చింది. ఇది
మరి అటువంటప్పుడు దీన్ని మనం తొందరగా కొట్టిపారాలి. ఏదో ఇదేదో జరిగింది. రెండోది చాలామంది మనం చెప్పడం కాదు, రాహుల్ గాంధీ నిన్న ప్రకటన ఇచ్చాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ వీడియో చూడండి ఎవరైనా కూడా. ఏంటంటే మమతా బెనర్జీ ప్రభుత్వం కరప్ట్ ప్రభుత్వం కాబట్టి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయట. గెలిచే అవకాశాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మేమైతే బీజేపీని ఓడించగలిగింది మేమే, మమతా బెనర్జీ కాదంటున్నాడు. ట్రాక్ రికార్డ్ అలా చెప్పట్లేదే. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చినప్పుడల్లా బీజేపీ గెలుస్తూ ఉంది, కాంగ్రెస్ ఓడిపోతూ ఉంది. ఒక విధంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడే ఒక్కొక్కసారి గట్టి పోటీ ఇస్తున్నారు, ప్రాంతీయ పార్టీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ టైంలో ఎప్పుడు గెలవలేదు. సో ఇది కరెక్ట్ కూడా కాదు నిజంగా. నిన్న మరి ఇది ఫేజ్ 1, మరి ఫేజ్ 2 ఎలా ఉండబోతుంది? ఫేజ్ 2లో నిన్న మోడీకి వచ్చిన స్పందన కూడా హౌరా రోడ్ షో విశేష స్పందన, ఎప్పుడూ లేనటువంటి స్పందన వచ్చింది. ర్యాలీలకి అట్లానే వెళ్తున్నారు. సో నేను అనుకోవట్లేదు ఫేజ్ 2 ఏదో డిఫరెంట్గా ఉంటా. అంటే ఫేజ్ 1 పోయినసారి 59 వచ్చినాయి, 77లో 59 బీజేపీకి ఫేజ్ 1లో వచ్చినాయి. ఇప్పుడు ఫేజ్ 1లో జరిగినటువంటి నియోజకవర్గాల్లో అయినా ఈసారి ప్రెసిడెన్సీ ఏరియా కూడా ఆ మార్పు అయితే ప్రతి వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. అదవరికి టీఎంసీ గెలుస్తుందని చెప్పిన వాళ్ళు కూడా నోటీస్ చేస్తున్నారు. అసలు నిన్న జరిగినటువంటి పోలింగ్లోనండి ప్రాంతాల వారీగా కూడా చూసుకోవాలి మీరు. ఉదాహరణకి మీకు నార్థరన్ ఏరియా డార్జిలింగ్, జస్ట్ 2 రోజుల ముందు అమిత్ షా వెళ్ళి 6 నెలల్లో నేను పరిష్కారం చూపిస్తానని చెప్పాడు. చాలా సంతోషంగా ఉన్నారు డార్జిలింగ్ వాళ్ళు. కూచ్ బిహార్, జల్పాయిగురి ఎప్పుడు బీజేపీ కంచుకోట, ఈసోర్ కూడా ఈసారి కూడా బీజేపీ వేవ్ రాబోతుంది అక్కడ. ఇక జంగల్ మహల్ అంటే రెండోది అక్కడేంటి ఇన్ఫిల్ట్రేషన్, దాని మీద 45 రోజుల్లో మేము బోర్డర్ ఫెన్సింగ్ వేస్తామని చెప్పాడు. రెండోది ఇటు పశ్చిమాన జంగల్ మహల్, పురూలియా, బంకూరియా, జార్గ్రామ్ ఈ ఏరియాలో ఆదివాసులు ఎప్పుడూ కూడా అండగా ఉన్నారు బీజేపీకి. అక్కడ ఆదివాసీలతో పాటు కూర్మీలు కూడా ప్రధానమైనటువంటి నాన్ ఆదివాసీ తెగ. కూర్మీలు మనకు తెలుసు కదా, కూర్మీలు అంటే ఎవరనేది నితీష్ కుమార్ వీళ్ళందరూ అదే కదా. అయితే వాళ్ళది వేరే డిమాండ్, అక్కడ ఎస్టీ స్టేటస్ కావాలని డిమాండ్. ఆ తృణమూల మీద అసంతృప్తిలో ఉన్నారు. ఈసారి మళ్ళీ అదంతా కూడా బీజేపీకి ఒక కంచుకోటగా మారబోతుంది. మూడోది పశ్చిమ వర్ధమాన్లో అసన్సోల్, దుర్గాపూర్ బెల్ట్. అంతకుముందు బీజేపీకి అనుకూలంగా ఉన్న పోయినసారి ఈ లోక్సభ ఎన్నికల్లోకి వచ్చినప్పటికీ మార్పు వచ్చింది అక్కడ. కానీ ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంటంటే తిరిగి మళ్ళీ అందరూ కూడా బీజేపీ వైపు వచ్చారనేదే మనకు వస్తున్నటువంటి వార్తలు. మిగిలింది ఎక్కడ మమతా బెనర్జీకి? ముర్షిదాబాదు, మాల్డా, ఉత్తర దినాజ్పూర్ అవి ఎవరు ఊహించట్లే. వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి పడతాయని కూడా అనుకోవట్లేదు. మొత్తం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ వస్తున్న దాన్ని బట్టి అసలు పరివర్తన మామూలుగా లేదండి. చాలా తీవ్రంగా 2011లో సిపిఎంకు వ్యతిరేకంగా ఎలా అయితే నిశ్శబ్ద విప్లవం మమతాకు అనుకూలంగా వచ్చిందో 2026లో మమతాకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా అదే నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. మమతా ఆటవిక రాజ్యం కుప్పకూలటం ఖాయం. ఇది బెంగాల్కి శుభ పరిణామం. అయితే ఫేజ్ 2 కూడా బీజేపీ ఇదే గనక టెంపో తగ్గించకుండా మెయింటైన్ చేసేటట్టయితే ఇదే వాతావరణం అక్కడ కూడా రాబోతూ ఉంది. అమిత్ షా 27 దాకా బెంగాల్లోనే, కలకట్టాలోనే ఉంటున్నాడు. సో మొత్తం మీద ఇది బెంగాల్లో పరివర్తన దిశగా పోలింగ్ జరిగిందనేది మాత్రం విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.